హలో మూర్తి గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇవాళ ఏం చేయబోతున్నారు? హోలీ స్పెషల్ పచ్చడి, టమాటా పచ్చడి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటేం చేసుకున్నారు? పదార్థాలు: టమాటాలు 1/2 కేజీ, ఓకే, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఓకే. ముందు ఉల్లిపాయలు నీటిలో నానేసుకుంటే మనకి కలప నీళ్ళు రావు. కొంతమంది కలప నీళ్ళు వస్తాయి కాబట్టి నీటిలో వేసుకుని సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. ఓకే. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాం. మూర్తి గారు, ఇది మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు లేకపోతే ఇంకెప్పుడైనా ఇంత ముందు చేసేవారా? 2 సార్లు చేశాను. ఓకే. అందరూ బాగుంది అన్నారు మెచ్చుకుని. ఓకే. మళ్ళీ ఇంకోసారి కావాలని అడిగారు, మళ్ళీ చేసి చూపిస్తాను. ఓకే, చూసారా వ్యూవర్స్, ఇవాళ మనకి హోలీ స్పెషల్లో మూర్తి గారు టమాటా పచ్చడి అంట. ఆల్రెడీ తరిగిన టమాటా, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనకి అన్ని విజువల్స్ లో కనబడుతున్నాయి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగిన తర్వాత నూనె వేయాలి, ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత మూత పెట్టాలి. అప్పుడేమిటి పైకి మనకు రావు. పచ్చిమిరకాయలు వేస్తా కూడా పచ్చివి అది టపటప పైకి లేస్తాయి. చిన్న మూత పెడితే ఆటోమేటిక్గా అది వేగిపోతాయి. ఓకే, చూడండి చూపిస్తున్నాను. మీ యొక్క టమాటా పచ్చడేనా లేకపోతే ఇంకేమైనా మీకు వచ్చా? చేస్తాను, మిక్సీ కూడా చేస్తాను. ఓకే. తర్వాత బంగాళదుంప పుల్లికారం చేస్తాను, బంగాళదుంప మెంతికారం చేస్తాను. ఓకే. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ అమ్మగారు మీకు నేర్పించారా? నేను పెళ్ళి 22 ఏళ్ళు ఒకరిని వంట చేసుకుని ఉంటున్నాను. ఓకే. నాకు ఆ పని అలవాటు. ఓకే, సరే. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కుతుంది ఉండండి. ఇది హైలో పెట్టుకోవాలా? హైలో పెట్టుకుంటే నూనె వేడెక్కుతుంది. వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందు వేయాలి. చెంచాలి గరిటి వేగింది. ముందు శుభ్రంగా ఒకసారి నీట్గా మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత నీళ్ళు లేకుండా ఉండాలి. అది ఇప్పుడే మూర్తి గారు బాగా వేడెక్కిన నూనెలో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి దాన్ని ఇప్పుడు కొంచెం ఏ కలర్లో రావాలండి? అది బాగా ఎర్రగా వేగాలి. బాగా దోరగా ఎర్రగా వేగాలంట. బాగా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు అది పసుపు, చికెన్, కారం అన్నీ వేస్తాం. దానికి 2 చెంచాలు పసుపు, 2 చెంచాలు కారం, ఉప్పు ముందు అది వేస్తాం. అందులోనే పచ్చివాసన ఉండదు. కారం వేస్తే ముందుగా ఉల్లిపాయలు పచ్చివాసన ఉండదు. ఓకే. తర్వాత వేగిన తర్వాత ఒక్క నిమిషం